అలా నేను మీ సిఎస్ రావు. బంగారం గురించి అద్భుతమైనటువంటి సమాచారం మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దేశీయంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ ఇయర్కి గోల్డ్ ఎంత పెరగబోతుంది, ఎంత తగ్గబోతుంది అనే దాని మీద మీకు మొత్తం రిపోర్ట్స్ చూపిస్తాను. వీటి తర్వాత చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. గోల్డ్ని ఇప్పుడు కొనాలా లేదంటే ఆగి కొనాలా అనే దాని మీద. మన దేశీయంగా చూస్తే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు ఉన్నాయి. సంవత్సరానికి సుమారుగా 750 కేజీల బంగారం తీయడానికి ఇప్పుడు ఆల్రెడీ మైనింగ్ జరుగుతుంది. అలాగే కర్ణాటకలో కేజీఎఫ్ అక్కడ రాబోతుంది, బంగారం గనులు భారీగా బయటికి రాబోతున్నాయి. ఇలా భారతదేశంలో జబల్పూర్ అక్కడ ఒక పెద్ద బంగారం కనబడింది. ఇవన్నీ కనుక వస్తే ఇప్పుడు ఏదైతే భారతదేశం ప్రతి ఏడాది కొంటుందో దాదాపు 800 టన్నుల బంగారం, ఇది విదేశాల నుంచి కొనాల్సిన అవసరం లేదు. దేశీయ అవసరాలు పోగా ఇంకా భారతదేశానికే మిగులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే బంగారం రేటు ఖచ్చితంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో తవ్వకాలు ప్రారంభించారంటే ఆల్రెడీ దక్కన్ మైనింగ్స్ తవ్వకాలు ప్రారంభించింది. భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక గనులను ఐడెంటిఫై చేశారు. కొన్ని వందల టన్నుల బంగారం ఉంది అని చెప్పి ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చారు. ఆ మేరకు కొన్ని చోట్ల ఇక్కడ మైనింగ్ జరుగుతుంది కూడా. సో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనకి గోల్డ్ చూడండి, జొన్నగిరి, కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలు ప్రారంభించారు. డక్కన్ గోల్డ్ మైల్స్ లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ ఈ గనుల తవ్వకాలని ప్రారంభించింది. కర్నూలులోని తుక్కలి మండలంలో జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి ఈ గ్రామాల్లో ఈ గనులు ఉన్నాయి. ఏడాదికి 750 కిలోల బంగారం వస్తుంది. ఇది ఖనిజాలని శుద్ధి చేసే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో తవ్వకాలు ఇంకా మొదలు కాలేదు, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. అవి వస్తే కనుక త్వరలోని ఈ బంగారపు గనుల్లో తవ్వకాలు మొదలవుతాయి. పూర్తి స్థాయిలో మొదలైతే ఏడాదికి కనీసం 750 కిలోలు బంగారం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీన్ని మొదటి ఏడాది 750 కిలోలు అయితే తర్వాత 3 సంవత్సరాల్లో తర్వాత 1000 కిలోల బంగారం ప్రతి ఏడాది తీసుకోవాలని చెప్పి, తవ్వాలని చెప్పి, ఎక్స్ట్రా అంటే దాన్ని శుద్ధి చేయాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఆ దక్కన్ మైనింగ్ చేస్తుంది. దక్కన్ కంపెనీ అనేటువంటిది ఏడాదికి 1.5 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం ఏపీ నుంచే. ఇది ఒక రిపోర్టు. ఇక మనం బంగారాన్ని కొనుగోలు చేయాలా అవసరం లేదా, బంగారాన్ని మనం అంతర్జాతీయ పరిస్థితులు ఏమున్నాయి, ఇవాళ పరిస్థితి ఏంటి, ఇవాళ యాజ్ ఆఫ్ నౌ టుడే ఇవాళ బంగారం పరిస్థితి ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ బంగారం గోల్డ్ రేటు చూస్తే ఇవాళ ఇక్కడ చూడండి, గోల్డ్ రేటు చూడండి. హైదరాబాద్లో గోల్డ్ రేటు సెప్టెంబర్ 19 ఇవాళ చూడండి 24 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 11,133 రూపాయలు ఉంది. నిన్నటి కంటే ఇవాళ 16 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం వచ్చి 10,205 రూపాయలు ఉంది. నిన్నటి కంటే 15 రూపాయలు, అంటే 150 తులానికి 150 రూపాయలు పెరిగింది. 18 క్యారెట్ల బంగారం 8,350 రూపాయలు ఉంది. ఇది కూడా పెరిగింది. సో ఇది ఈరోజు ఉన్నటువంటి రేటు. అయితే ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్లో కానీ ఇవన్నీ కనుక చూస్తే పరిస్థితులు ఇప్పుడు గందరగోళం పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇది పెరుగుతూ వస్తుంది బంగారం అయితే గత కొన్ని రోజుల నుంచి. దీని మీద నేనేం చేశానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇది నా ఒపీనియన్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు ప్రధానంగా చాట్‌జీపీటీ ఉంది, గ్రోక్ ఉంది, జెమినీ ఉంది, ఓపెన్ ఏఐ ఇవే కదా ఉంది మనకి. ఈ 4 దగ్గర నేను నెక్స్ట్ ఇయర్ 2026కి బంగారం ధర ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అడుగుతాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం బంగారం రేటు మనం పెట్టుబడులు పెట్టాలా లేకపోతే ఆగాల అనేది మీరే నిర్ధారించుకోవచ్చు. ఫస్ట్ నేను ఒకదానికి వెళ్తాను. దేనికి వెళ్తాము ఇప్పుడు? ఫస్ట్ చాట్‌జీపీటీకి వెళ్తాను. చాట్‌జీపీటీకి వెళ్ళి నేను అడిగాను, ఏమడిగాను,
2026 బంగారం రేట్ పరిస్థితి ఏంటి అని. అది చాలా చెప్పింది, చాట భారతం అంతా చెప్పింది. చాట భారతం అంతా చెప్పి 100కు 100% అంచనా వేయలేము అని చెప్పి చాట్ జీపీటీ చెప్తుంది. చాట్ జీపీటీ ఏం చెప్తుంది? బంగారం ధర పైన ప్రభావం చూపే అంశాలు చెప్తుంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ తగ్గించారు కదా నిన్న, అందుకే బంగారం రేటు పెరిగింది. డాలర్ విలువ బలహీనపడితే బంగారం ధర పెరుగుతుంది. డాలర్ విలువ తగ్గినా అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినా, డాలర్ రేటు తగ్గినా బంగారం రేటు పెరుగుతుంది. తర్వాత అంతర్జాతీయంగా ఉండే భౌగోళిక పరిస్థితులు, యుద్ధాలు, సంక్షోభాలు ఉంటే కనుక బంగారం పెరుగుతుంది. అలాగే భారతదేశం, చైనా డిమాండ్. భారతదేశం ఈ రెండు దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి. సో ఈ రెండు దేశాల డిమాండ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈటీఎఫ్లు, ఇన్వెస్ట్మెంట్లు, వినియోగదారులు ఏం చేస్తారంటే ఈటీఎఫ్లో పెట్టుబడి పెడతారు. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఈటీఎఫ్లో పెట్టుబడి, అలాగే అంటే బాండ్లు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, వీటి మీద కూడా బంగారం రేటు ఆధారపడి ఉంటుందని చెప్తాడు. తర్వాత అంచనా ఏంటి 2026 నాటికి ఏం కాబోతుందని చెప్పి ఇది క్లోజప్లో చూపించాలి. ఎకానమీ స్లో డౌన్ ఉంటే, మన ఎకానమీ స్లో డౌన్ ఉంటే కనుక బంగారం ధర పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా, ఇది కూడా బంగారాన్ని బూస్టప్ ఇస్తుంది. ఇది అమెరికా మరో 2 సార్లు వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉందని చెప్పి చెప్పారు. సో అమెరికాలో ఎకానమీ స్లోగా ఉంది ఇప్పుడు, ఆర్థిక వ్యవస్థ. సో ఇవి బంగారాన్ని పెంచే అవకాశం ఉంది. తర్వాత ఉక్రెయిన్, తైవాను, అలాగే మధ్య ప్రాచ్యంలో యుద్ధాలు వాతావరణం కనుక ఉంటే కనుక బంగారం మళ్ళీ రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. సో చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు అని అంటే 2026లో బంగారం ధర ఒక తులం వచ్చేసి 75,000 నుంచి 95,000 మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు అని చెప్పి చెప్తుంది. సో ఇది చాట్ జీపీటీ చెప్తుంది. ఇది ఇక తర్వాత రెస్పాన్స్ ఇంకొన్ని చెప్తుంది ఇక్కడ బంగారం ధర మీద. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా, యూరోప్, చైనా లాంటి దేశాల ఆర్థిక అభివృద్ధి, ద్రవ్యోల్బణం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందని అన్నాడు. అమెరికా డాలర్ బలహీన పడితే పెరుగుతుందని అన్నాడు. సో 2026 నాటికి ఇక్కడ ఏం చెప్తుంది? మరింత విశ్లేషణ చేసి వాళ్ళ అంచనాల ప్రకారం 2025-26 మధ్య అమెరికా వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల బంగారం ధరలు ఎగువ దిశలో కదిలే అవకాశం ఉంది. IMF, వరల్డ్ బ్యాంకు, అలాగే బ్లూంబర్గ్, ఇవి ఇంపార్టెంట్. ఈ సంస్థలు, ఈ IMF, వరల్డ్ బ్యాంకు, బ్లూంబర్గ్ వీటి విశ్లేషణ ప్రకారం 2026లో బంగారం ధర ఔన్స్కి 2,200 నుంచి 2,600 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. సో 2,600 డాలర్లు అంటే తగ్గుతుంది బంగారం, అంటే ఆల్మోస్ట్ 70,000కి వస్తుంది. వీళ్ళు IMF, వరల్డ్ బ్యాంకు, బ్లూంబర్గ్ వేసేటువంటి అంచనా ప్రకారం అయితే 75,000 నుంచి 85,000 మధ్యకు వచ్చే ఏడాది ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది చాట్ జీపీటీ ఫైనల్గా మనకు చెప్తుంది. ఇక జెమినీ చూద్దాం. ఇదిగో నేను అడిగాను 2026 బంగారం ధర ఎలా ఉంటుందని. జెమినీ కూడా అలాంటి విశ్లేషణ చేసి ఫైనల్గా ఏం చెప్పింది? జెమినీ కూడా ఇవన్నీ చెప్పాడు. సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు డిమాండ్లు అన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా ఏం చెప్పింది అని అంటే ఇక్కడ చూడండి, డ్యూయిష్ బ్యాంక్ 2026 నాటికి బంగారం ధర సగటున $4,000 ఉండవచ్చునని అంచనా వేసింది. గోల్డ్మెన్ సాక్స్ ఇదేం చేసింది? గోల్డ్మెన్ సాక్స్ భౌగోళిక రాజకీయ పరిస్థితులు తీవ్రమైతే బంగారం ధర ఒక ఔన్స్కి 5,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు పరిశోధన ప్రకారం భారతదేశంలో 2026 ప్రథమార్థం నాటికి, అంటే వచ్చే ఏడాది ఫస్ట్లో ప్రథమార్థం నాటికి 10 గ్రాముల బంగారం 1,25,000 అయ్యే అవకాశం ఉందని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ అంచనా వేస్తుంది. సో ఇక్కడేమో మనకి చాట్ జీపీటీ ఏం చెప్తుంది? వచ్చే ఏడాది ఈ 3 IMF, వరల్డ్ బ్యాంకు, బ్లూంబర్గ్ సర్వే ప్రకారం వాళ్ళ అంచనా ప్రకారం 75,000 నుంచి 85,000 ఉండొచ్చు అని చెప్తుంది. జెమినీ ఏం చెప్తుంది? 1,25,000 వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇక గ్రోక్ నడుగుదాం. గ్రోక్ ఎలన్ మస్క్ ఇది. గ్రోక్ ఏం చెప్తుంది అంటే 2026లో 3,000 నుంచి 4,500 వరకు ఔన్స్ బంగారం వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇది భారీగానే అంచనా వేస్తుంది, పెరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. ఇక్కడ చూడండి 80,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తుంది గ్రోక్ మాత్రం. 2026 బంగారు ధర ఊహాగానాలు అని చెప్పి ఇది 80,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అని చెప్పి ఇది అంచనా వేస్తుంది. తర్వాత ఇది కొన్ని సూచనలు చేసింది. ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు, అంటే చైనా, ఇండియా
బంగారం కొనుగోలు పెంచుతున్నాయి. అమెరికా డెట్ మరియు టారిఫ్లు ఇన్ఫ్లేషన్ పెంచుతున్నాయి. సో ఇవన్నీ చైనా అలాగే ఇండియా మీద ఆధారపడుతుంది అని అంటున్నారు. ఫెడ్ రేట్ హైక్స్ ఇవన్నీ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభావాలు చెప్తున్నాయి. అల్టిమేట్గా ఇది ఏం చెప్తుంది? గ్రోకు 1,80,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది. ఇది ఇది ఇక ఇది చూద్దాం. ఇదేంటి? డీప్ సీక్. ఇది చైనాది యాక్చువల్గా. ఈ డీప్ సీక్ ఏం చెప్తుంది? 2026 నాటికి ఏం చెప్తుంది? ఫైనల్ ఇదిగో 2000 పెట్టుబడి చాలా బంగారం పెట్టుబడిదారులు చాలా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ మరియు దీర్ఘకాల ధరలను సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియాలో రూపాయి స్థితి సాధారణంగా సిప్ ద్వారా పెట్టుబడి పెట్టడం అంటే లాంగ్ టర్మ్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు లంసంగా ఉన్న మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోండి, ఎక్కువ మాత్రం పెట్టద్దని చెప్తున్నారు. రెగ్యులర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్, అంటే కొద్ది ఇన్వెస్ట్మెంటే బెటర్, కానీ పెద్ద మొత్తంలో మీరు పెట్టద్దు, ఇప్పుడు మార్కెట్ని అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి వీళ్ళు చైనా డీప్ సీక్ ఏం చెప్తుంది? డీప్ సీక్ ఎంత ఉందని చెప్తుంది అంచనా 2026 నాటికి 2025 చెప్తుంది. 2026 ఇదిగోండి ఇంటర్నేషనల్ ప్రైస్ విశ్లేషకుల ప్రకారం 2026 నాటికి బంగారం ధర $2,800 నుంచి $3,000 వరకు. అంటే ఇది కూడా ఏం చెప్తుందంటే ఇండియన్ రూపీస్ ప్రకారం 80,000 నుంచి 90,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్తుంది. ఇది 80,000 నుంచి 90, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి సుమారు 90,000 నుంచి 92,000 వరకు ఉండొచ్చు అని చెప్తుంది డీప్ సీక్. సో ఏది చెప్పినా కానీ నీకు 1,00,000 లోపలే చెప్తున్నారు ఏదో ఒకటి తప్ప. ఈ డీప్ సీక్ కానీ లేదంటే జెమినీ కానీ లేదంటే గ్రోక్ కానీ ఓపెన్ చాట్ జీపీటీ కానీ ఇవి మనకు ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ. సో ఇవి ఏది చెప్పినా 4 ప్రధానమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం ఖచ్చితంగా 80 నుంచి 1,00,000 ఈ మధ్యలో బంగారం రేటు వచ్చే ఏడాది ఉండేటువంటి అవకాశం ఉంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప 1,25,000కి చేరదు. బట్ వాళ్ళ సర్వే ప్రకారం మెజారిటీ ఏం చెప్తుందంటే 80 నుంచి 1,00,000 మధ్యలో బంగారం ఆసిలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ 80 నుంచి 1,00,000 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది, సర్వే చేసి చెప్తున్నాయి. ఆ 4 డీప్ సీక్ కానీ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ గ్రోక్ కానీ ఈ 4 వేస్తున్నటువంటి అంచనాను మీకు చూపించాను. అలాగే రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెప్పేది కూడా ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పుడు కన్నా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంగా భారతదేశంలో కూడా బంగారం గనులు చాలా బయటపడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ బయటపడతాయి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. బంగారం గనులు ఆల్రెడీ నేను ఇదిగోండి చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ బయటపడతాయి మీకు దేశీయంగా అనేది నేను చూపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద బంగారు గనులు తవ్వే దేశాల్లో బంగారు నిల్వలు సుమారు ఇప్పుడు 879.58 మెట్రిక్ టన్నులు ఉంది మొత్తం నిల్వలు. కర్ణాటక నుండి ఇందులో ఎక్కువ భాగం కర్ణాటక నుంచి వస్తుంది. ఎప్పుడు? మార్చి నాటికి అన్నాడు, ఈ ఏడాది మార్చి నాటికి బంగారం గనులు ఉన్నట్లు ప్రభుత్వం వచ్చింది. అదే ఇక్కడ చూడండి, హట్టి బంగారం గని కర్ణాటకలో రాయచూర్ జిల్లాలో ఇది ఉంది. ఇది చాలా పెద్ద మొత్తంలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ గని నుంచి దాదాపుగా 1.8 టన్నులు 1.8 టన్నులు అంటే టన్నుకు వచ్చేసేటప్పటికి 100 కేజీలు, అంటే ఆల్మోస్ట్ 200 కేజీలు. సో ఇది ఉత్పత్తి అవుతుంది. 2 టన్నులు వేసుకోండి, 2 టన్నులు ఉత్పత్తి చేస్తుంది బంగారం గని. 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైంది ఇది. సో ఇక్కడ కోలార్, ఇది పెద్దగాని. ఇంకా రెండవది కోలార్ గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్, ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద గని. ఇది ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది. గతంలో ఉండేది. ఈ గని నుంచి 800 టన్నుల బంగారం వస్తుందంట, 800 టన్నులు. సో అనంతపురం, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. కర్ణాటకలో మైసూర్లో, ఇది కూడా ఇక్కడ కూడా తీస్తున్నారు. భవిష్యత్తులో మైనింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. చిత్తూరులో గనులు ఉన్నాయి. సో దేశీయంగా జబల్పూర్ కూడా ఉంది.
సో ఇలా దేశీయంగా అనేక గనులు ఉన్నాయి. ఆ గనుల్లో బంగారం బాగా పెద్ద ఎత్తున మనకి లభించే అవకాశం ఉంది. ఇది కనుక లభిస్తే మనకి ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్లో ఏ విధంగా అయితే కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు బహిరంగ మార్కెట్లో బంగారం, ఆ పరిస్థితి వస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఆ పరిస్థితి రాకపోయినా కానీ బంగారం రేటు సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా భవిష్యత్తు అయితే ఉంటుందని చెప్పేసి ఈ దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే డేటాని బట్టి అర్థమవుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ.